రైతు సోదరులకు నమస్కారం. మనం మైబాద్ జిల్లా కురివి మండలం కురివి గ్రామంలో కాట్యాల వెంకట్రామ్ గారి పొలంలో ఉన్నాము. వీరికి మన చైత్ర 118 అనే హైబ్రిడ్ రకాన్ని డెమోగా ఇచ్చాము. చూడండి ఎలా కాసిందో, గజ్జె కాసినట్టు కాసింది. కింది నుంచి పై వరకు కూడా స్టెప్పుల వారీగా చాలా అద్భుతంగా ఉంది. కలర్ చూడండి, కలర్ కూడా ఎంత బాగుందో. తాలు శాతం లేదు, గింజ శాతం కూడా చాలా అధికం. ఈ కాయలు బాగా బరువు వస్తుంది అనే దానికి గింజ శాతమే ముఖ్యంగా మనకు అనిపిస్తూ ఉంది. వైరస్ కూడా చాలా తక్కువనే చెప్పాలా. ఈ రోజు 21 ఫిబ్రవరి, ఈ టైంలో కూడా నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే, ఒక తెగులు గాని, ఒక నల్లి ఎఫెక్ట్ గాని, వైరస్ ఎఫెక్ట్ గాని ఏది కూడా లేకుండా బాగా ఉందంటే నిజంగా చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. మరింత సమాచారం రైతు మాటల్లోనే విందామండి. వెంకట్రావు గారు సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? 20 సంవత్సరాలు అండి. 20 సంవత్సరాలు. మీకు ఈ వెరైటీలో నచ్చిన లక్షణాలు ఏంటి? కాయ కలర్ అండి. కాయ కలర్ ఉంది. కలరు, కాయ బారుంది, గుత్తులు దగ్గర కనిపించిందండి. ఓకే. పూత బాగుంది. ఓకే. పండు పూతలు లేవు. ఇవాళ ఫిబ్రవరి 21వ తారీఖు. ఫిబ్రవరి 21వ తారీఖు కూడా ఎటువంటి నల్లి లేదు, సెకండ్ ఎటువంటి తెగులు లేదు. ఇటువంటి రకాన్ని ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడు సార్, ఇదే ఫస్ట్. 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇంత మంచిగా అనిపించలే నాకు. ఓకే. మీరు మార్కెట్ లో ఇది ఏ ప్రైస్ పడుద్ది అనుకుంటున్నారు? జెండా పాట పడాలనుకుంటాను సార్. ఓకే. జెండా పాట ఖచ్చితంగా టాప్ రేట్ పడుతుంది. ఈ కాయ బారుండడము, కలర్ బాగుండడము, గింజ శాతం ఎక్కువగా ఉండడము నిజంగా చాలా అద్భుతం. ఇంకా అండి, ఈ నేల ఎటువంటి నేల? దుబ్బ నేల అండి. ఉసిక దుబ్బ. అచ్చు ఎలా పెట్టారు? 2 ఫీట్ల 2.5. 2 పక్కల 2.5. ఓకే. 2.5 అంటే 30 అంగుళాలు. 30 ఇంచులు. అదే 30 అంగుళాలు. రైతు సోదరులారా, ఇప్పుడు 30 అంగుళాలతోటి ఉసిక దుబ్బలో కూడా ఎంత అద్భుతంగా పండించారో నిజంగా ఇది చాలా గొప్ప విషయం. మన ఈ విత్తనము ఉసిక దుబ్బలో, ఎర్ర నేలల్లో, నల్లరేగడి నేలల్లో అన్ని నేలలకు అనుకూలమని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి లేదు. అన్ని వాతావరణ పరిస్థితులకు తట్టుకొని 2 స్టెప్పులు పండుకాయ, పచ్చికాయ, పూత, పిందె దశలో ఫిబ్రవరి 21 ఈ టైంలో కూడా ఇంత అద్భుతంగా ఉందంటే నిజంగా చాలా గొప్ప విషయం. దిగుబడి కనీసం 35 క్వింటాలు దిగుబడి వస్తుందంటంలో ఆశ్చర్యం లేదు. కాబట్టి రైతు సోదరులారా, మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చైత్ర 118 రకాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. 118 ని పండిద్దాం, లాభసాటి దిగుబడి సాధిద్దాం.